ఆ టైంలో ఈ ఫుడ్ కోర్ట్ పెట్టక ముందు మీకు చాలని జీతాలే. అంటే ఒకటి గడిస్తే ఇంకొకటి గడవకుండా ఉన్నట్టు. మరి ఆ టైంలో ఎలా ఉండేదాంటీ? అప్పుడు ఆంటీ పనికెళ్ళేది. పనికెళ్ళేవాళ్ళు అప్పుడు. పొద్దున్నే లేచి వెళ్ళిపోయేవాళ్ళు. నేను పిల్లల్ని రెడీ చేసుకుని స్కూల్కి తీసుకెళ్ళేవాడిని ఆటో. మీరే రెడీ చేసి తీసుకెళ్లేవాళ్ళు. మీరేం పని చేసేవారు ఆంటీ అప్పుడు? వంట చేయడానికి వంట చేయడానికి వెళ్ళేవాళ్ళు. వంట చేయడానికి వెళ్ళేదాన్ని. కొన్ని ఇళ్లలో పనులకు కూడా వెళ్ళాను. అంటే అసలు నిజం చెప్పాలంటే ఎప్పుడైనా ఊహించారా? అసలు గరిటె పట్టడమే రాదు నాకు, ఫ్యూచర్ లో నేను ఇంతమందికి వండుతాను, ఇలా పెడతాను అని. దానికంటే అమ్మాయి నేను అసలు అనుకోలేదు. అమ్మ అంటే ఈ రోడ్డు సైడ్ పెట్టినప్పుడు కూడా గొడవలు అయినాయి, చాలా అంటే చాలా గొడవలు అయినాయి. ఎందుకంటే అంటే ఇక ఉంటారు కదా, ఇక ఒకళ్ళు ఫుడ్ బిజినెస్ చేసేవాళ్ళే. మేము పెట్టినాక కొంచెం ఒక్కొక్కరు తగ్గుతూ వచ్చింది. అలా కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి గొడవలకు రావటం చాలా అంటే చాలా అయినప్పుడు తీసేద్దామని చెప్పన్నా నేను. అంటే కొంచెం చాలా అసభ్యంగా ప్రవర్తించడం, మాట్లాడడం, చేయడం చాలా అంటే చాలా. అంటే ఎప్పుడు మాట అంటే పడలేదు, కష్టం అంటే తెలుసు. కానీ ఎట్లా అంటే కష్టపడే వాళ్ళకి ఈ పని కాకపోతే ఏ పనైనా చేసుకోవచ్చు, ఎందుకు పడాలి అని చెప్పి నేను వద్దన్నాను. వద్దంటే అప్పుడు ఈయనే మా అమ్మ వీళ్ళిద్దరే ఇవాళ రేపు మనము దడిసే పెరిగే వాళ్ళకి ఎక్కడైనా ఉంటది ఈ ప్రాబ్లము. వాళ్ళు ఇదనే కాదు, ఇప్పుడు నేను టైలరింగ్ చేస్తున్నా కానీ ఇప్పుడు నేను అప్పుడు జాకెట్ మామూలు 30 రూపాయలు తీసుకునేదాన్ని, నార్మల్ జాకెట్. లైనింగ్ జాకెట్ ఏమో 60 రూపాయలు తీసుకునేదాన్ని. నాకన్నా ఇంకా 10 రూపాయలు తక్కువ తీసుకుని కూడా కుట్టేవాళ్ళు. అంటే ఊర్లో ఉన్నప్పుడు కూడా, అంటే ఊర్లో అది చెప్పిందమ్మ, అలా చేసేవాళ్ళు. కాంపిటీషన్ అనేది ఎక్కడైనా ఉంటది, అది ఇదనే కాదు, ఎక్కడన్నా కానీ నువ్వు ఏ పని చేసినా కానీ సక్సెస్ కావాలనే చూస్తావు. ఏ పని చేసినా అంటే పైకి రావాలి, ఇంకా బాగా కృషి చేసి ఇంకా పైకి రావాలని అనుకుంటావు. అలా అనుకోకుండా అయితే నువ్వే కాదు ఎవరు అలా ఉండరు. అలా చెయ్యాలి, పైకి రావాలని ఏ ఫ్యామిలీ అయినా కోరుకుంటది. అలా కోరుకున్నప్పుడు ఏ ఫ్యామిలీకి అయినా సరే ఎదిగే వాళ్ళకి ఉంటానే ఉంటాయి. ఇప్పుడు మా ఇంటి దగ్గర మామిడి చెట్టు ఉంది, దాని నిండా మామిడికాయలు ఉన్నాయి, దాంట్లో పెద్ద పెద్ద కాయలు. అయితే దాంట్లో దాంట్లో నీకు ఏ కాయ కోసుకోమంటారు, ఏ కాయ కోసుకోమంటే ఏ కాయ కోసుకుంటారు, బాగా పెద్ద కాయ తీసుకుంటారు. మరి బాగా ఎవరు మంచిగా ఉంటే వాళ్ళ మీద ఇది అవుతారు కదా, అట్లా అని చెప్పి నాకు వివరం చెప్పి అప్పుడు తర్వాత అంటే అప్పుడు ఇంత ఘనము అంటే తెలుసు, కష్టం విలువ తెలుసు, బాధల విలువ తెలుసు. కానీ జీవితం విలువ అనేది అప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటే ఏంటంటే ఎవరికైనా సరే అనుభవం అయితేనే దాన్ని వాళ్ళు చెప్పిన ఇదేంటనేది మనకు తెలుస్తుంది. అదేంటంటే అమ్మ వాళ్ళు అప్పుడు చెప్పినవి ఏంటి. కానీ ఒక్కొక్కసారి అయితే అమ్మని కూడా నేను కొట్టేసేది దాన్ని, ఏంటి మాట అంటే కొట్టడం ఎలా కాదు, ఎందుకు అమ్మ బద్దాకల్లాగా అన్ని ఎంత ఇదిగా అని చెప్పి అనేదాన్ని. కానీ ఇవాళ మా అమ్మ కూడా చిన్న అనిపించింది నన్ను. అదే అందరికి అట్లా అలవాటు పోయింది, చిన్న ఇవాళ ఇప్పుడు తెలియదురా, రేపు పొద్దున్న జీవితం విలువ అనేది. ఇవాళ నీ పిల్లలు ఇప్పుడు పెరిగే కొందికి ఖర్చులను బట్టి వాళ్ళు చిన్నగా ఉన్నారు, ఇవాళ పెరిగిన కొంది కొండ పెరుగుద్ది. అలాగే కొండ పెరిగిన కొంది సమస్యలు ఉంటాయి, జీవితము ఇది ఉంటదని అప్పుడు ఏంటనేది అంటే ఇంత అయినా అర్థం కావాలి నాకు. తర్వాత జీవితం వర్తమానంలోకి వస్తూ ఉంటే అసలు అమ్మ చెప్పిన ఏంటనేది అప్పటి నుంచి ఇక అమ్మ మాట అప్పుడు ఎందుకు అమ్మ బద్దాక ఇలాగే చెప్తావమ్మా ఇలా అని చెప్పి అనుకునేదాన్ని. తర్వాత అనిపించింది నాకు, కానీ ఏ అమ్మ అయినా సరే అమ్మ చెప్పిన మాట ఏదైనా కానీ వెరీ గుడ్. ఎందుకంటే అది అమ్మ మాత్రమే చెప్పగలుగుద్ది.